అలానే నేను శేషరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ మధ్యకాలంలో తరచూ ప్రతి వేదిక మీద చెప్తున్నటువంటి మాట జగన్ 2.0. ఆ జగన్ 2.0 అనేది కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వటం, అట్ ద సేమ్ టైం ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వటం, కార్యకర్తలకి ప్రజలకి సమంగా ప్రాధాన్యతనిస్తూ నెక్స్ట్ పరిపాలన ఉండబోతుంది. రాబోయేటువంటి 25-30 సంవత్సరాలు అధికారంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తనే ముఖ్యమంత్రి, అదే 2.0 అని చెప్పి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు, చంద్రబాబు గారి క్యాబినెట్లో సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి మాజీ అధ్యక్షుడు, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి 1.0 ఎలా ఉందో దగ్గర నుంచి చూసినటువంటి పొలిటీషియన్. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సభానాయకుడిగా ఏ విధంగా వ్యవహరించారు అనేది కూడా బాగా దగ్గర నుంచి క్లోజ్గా చూసినటువంటి లీడర్. అందుకే ఆయన 2.0 అనేది జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా ఉంటుంది అనేది ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చెప్తున్నటువంటి 2.0 ఎలా ఉండబోతుంది రాబోయేటువంటి రోజుల్లో, ఒకవేళ అది కనుక సాకారం అయితే అనేదాన్ని ఆయన చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టారు అందుకోసం. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, ఆయన అసలు రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు, వ్యవసాయానికి పరిమితం అవుతారని చెప్పి ఆయన చెప్తున్నారు. A2 ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉన్నారు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేపో మాపో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ వాళ్ళు ఎవరి ద్వారా వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం ఉంది. కొంతమంది బీజేపీలకి, మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలకు, ఇంకొంతమంది జనసేనలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలేది ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, రెండు భారతిరెడ్డి గారు. అందుకే జగన్ 2.0 అని చెప్తున్నారు. జగన్ 2.0 అంటే ఆ పార్టీలు ఇద్దరే మిగులుతారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతిరెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ పార్టీ 2.0 అంటే అదేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 2.0 అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే 2.0 అనేదానికి అర్థం చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారి 1.0 ఎలా ఉంది అనేదాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు అనేది గుర్తు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లని జైల్లో పెట్టించారు, అందరినీ, అచ్చెన్నాయుడు గారితో సహా. ఆ విషయాన్ని ఆయనే గుర్తు చేస్తున్నారు. కొల్లు రవీంద్రని జైల్లో పెట్టించారు, అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టించారు, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని జైల్లో పెట్టించారు, దూలిపాల నరేంద్ర గారిని జైల్లో పెట్టించారు, చింతమనేని ప్రభాకర్ గారిని జైల్లో పెట్టించారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందిని జైల్లో పెట్టించారు. దానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైలు పక్షి అనేటువంటి కామెంట్ చాలా బలంగా ఉండేది అప్పట్లో 2019 ఎన్నికలకు ముందు. కాబట్టి జైలుకి వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి కాదు, అందరూ వెళ్ళారు అని చెప్పడానికి అందరి మీద అక్రమ కేసులు పెట్టించి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా జైల్లో పెట్టించేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం కాదు, అందరూ వెళ్ళారు కదా అనేటువంటి అభిప్రాయం తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు 1.0లో చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం అని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఇక్కడ 2014 నుంచి 2019 వరకు అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలు, అమరావతికి సంబంధించినటువంటి పురోగతి, ఇవన్నీ కూడా ధ్వంసం చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు 1.0 అని చెప్పి ఆయన వివరించారు. ప్రజావేదికను కూల్చివేశారు. 9 కోట్లు ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి 1.0 స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రారంభమయ్యి మొత్తం రాష్ట్రంలో నుండి వ్యవస్థల్ని, రాష్ట్రంలో నుండి వనరులని అన్నిటినీ విధ్వంసం చేసేశారు అనేది ఆయన వివరిస్తూ వచ్చారు. ప్రస్తుతం లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, మైనింగ్ స్కాము, అలాగే ల్యాండ్ స్కాము, ఇవన్నీ కూడా ఆయన మెడకు వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా జగన్ 1.0లో చేసినటువంటి కార్యక్రమాలు. వీటితో పాటు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది కనుక ఇంప్లిమెంట్ అయినట్టయితే
మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆస్తులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకునేవాళ్ళు. వాటన్నిటిని తాకట్టు పెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రుణం తీసుకునేవాళ్ళు, తీసుకొని అవి బటన్ నొక్కుతూ ఉండేవాళ్ళు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు 1.0 చెప్పారు. చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, బటన్ నొక్కడం ద్వారా ఆయన దాదాపు 2,70,000 కోట్లు ఏదో ఇచ్చారని చెప్తున్నారు. ఆయన 2,70,000 కోట్లు ఇచ్చారు, బాగానే ఉంది బటన్ నొక్కడం ద్వారా. మరి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళాడు అంటే, జనానికి ఏమో 2,50,000 లేదా 2,70,000 కోట్లు ఇచ్చారు. మరి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, ఈ భారం ప్రజలదే కదా. మరి 12 లక్షల కోట్ల రూపాయలలో 2,70,000 పోతే 2,70,000 కోట్లు పోతే మిగతా సొమ్ము ఎక్కడ పోయింది అని అడుగుతున్నారు అచ్చెన్నాయుడు గారు. మరి 1.0లో ఆ మిగతా సొమ్ము ఎక్కడ పోయింది చెప్పి ఆ తర్వాత ఆయన మాట్లాడాలి అనేది అచ్చెన్నాయుడు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. పైగా 2019 ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే చెప్పారో దానికి భిన్నమైనటువంటి పరిపాలనని 1.0లో చెప్పారు. దాంతో ఆంధ్రప్రదేశ్ సమాజం భయపడిపోయింది. ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం భయానక వాతావరణంలో ఉండిపోయింది. ఆ కారణంగానే 11 మంది ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్ సమాజం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం మర్చిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే భారతిరెడ్డి గారు జగనేను, కాబట్టి అంతకు మించి ఏమీ ఉండదు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి 2.0ను క్లియర్గా ప్రజలకు ఆవిష్కరించారు. సో 1.0నే బరాయించలేకపోయారు. ఇక 2.0 అంటేనే భయం వేస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 2.0 షర్మిలను బయటికి పంపించడం, విజయమ్మ గారిని బయటికి పంపించడం, వాళ్ళిద్దరి మీద కేసులు వేయటం, బాబాయ్ గొడ్డలి, కోడి కత్తి, అలాగే గులకరాయి, వీటన్నిటిని గుర్తు చేస్తున్నారు అచ్చెన్నాయుడు గారు. సో 2.0 అనేది కేవలం ఇద్దరు ఉంటారు అనేది. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండరు, అలాగే భార్గవరెడ్డి గారు ఉండరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉండరు. ఇక ఎవరు ఉండేటువంటి పరిస్థితి లేదు ఆ పార్టీలో. అందరూ ఎవరు దాబో వాళ్ళు చూసుకుంటున్నారు అనేది అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో జగన్ 2.0ని ఆవిష్కరించి ఆయన 2.0కి చెప్పినటువంటి అర్థం ఏంటంటే, ఇద్దరే తాడేపల్లిలో మిగులుతారు అనేది. ఆ తాడేపల్లిలో అలాగే బెంగళూరు ప్యాలెస్లో ఇద్దరే ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే 2.0 అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే అదేనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న 2.0 కార్యకర్తల్ని ప్రజలను సమన్వయం చేసుకుంటూ నెక్స్ట్ పరిపాలన ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? మరి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టు ఇద్దరే మిగిలే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారే తాను జైలుకి వెళ్ళబోతున్నాను మళ్ళీ అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళిపోతే కనుక భారతిరెడ్డి గారు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మరి అప్పుడు ఒకవేళ పార్టీ మళ్ళీ అప్పుడు 2.0 జగన్ది స్టార్ట్ అవుతుందా? ఒకవేళ స్టార్ట్ అయితే ఎలా ఉండే అవకాశం ఉందనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.